2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా 2వ సంవత్సరం అయిన ఈరోజు కూడా ఒక మంచి కేసు, ఒక నిర్భాగ్యురాలు విదేశాల్లో ఎటు దారి లేక అష్ట కష్టాల్లో పడుతూ తన వాళ్ళను చచ్చిపోయే ముందు కలనటువంటి నిర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్న ఒక మహిళకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ అధికారులు ఆమె బాసటగా నిలిచి దేశంలో ఒక చిన్న రూమ్లో బంధించబడిన ఒక మహిళను మన దేశానికి తీసుకొచ్చి ఆమెకు ఫ్లైట్ టికెట్ ఏర్పాటు చేసి ఆమె కట్టాల్సిన డబ్బు కూడా ఏజెంట్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళు ఆమె తప్పు విధంగా ఒక దేశం తీసుకెళ్తే ఇంకో దేశంలో ప్లేస్మెంట్ చూపించడం, ఒక తర్వాత వెరిఫై చేస్తే ఆమె మీకు చెప్తుంది ఒక వేరే షేక్ అబ్దుల్లా అనే షేక్ రియాద్లో ఆమెను అమ్మినట్టుగా ఆమె చెప్తా ఉంది. ఆ పరిణామంలో ఆమె మీ అందరికీ కూడా సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది. ఇట్లా ఒక రూమ్లో బంధించబడి ఉన్నారు, చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది, ఆరోగ్యం బాగాలేదు. ఒక చిన్న రూమ్, బాత్రూంలో ఉన్న రూమ్లోనే బంధించబడినప్పుడు అక్కడ ఉన్న వాటర్, ఈవెన్ కమోడ్లో ఉన్న వాటర్నే తాగి ఆమె బతికింది అని చెప్తా ఉంది. ఆమెకు ఆరోగ్యం బాగాలేదు, ఆమెకు జబ్బులు ఉన్నాయని చెప్పేసి నోరు చుట్టూ కట్టి బంధించి ఉన్నారని ఆమె చెప్తా ఉంది. ఈ లేడీ పేరు సుబ్బలక్ష్మి, భర్త పెంచలయ్య, 40 సంవత్సరాలు, లక్ష్మీపురం, మాదారం, సిద్ధోవన్ మండలం, కడప జిల్లా. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెందినటువంటి మహిళ అయినా కానీ తెలుగు రాష్ట్రం కాబట్టి మన తెలంగాణ పోలీసు అందరికీ బాస్టర్గా నిలుస్తారు. ఎవరి కష్టాలు ఉన్నా కానీ మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు డెఫినెట్గా రెస్పాండ్ అవుతున్న ఉద్దేశంతో మేము మా డీసీపీ జోన్ ఇస్మాయిల్ గారిని అడగడం జరిగింది. ఇస్మాయిల్ గారు ఆయన టీం ఫామ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడడం. ఇప్పుడు దానివల్ల మాకు తెలిసిందంటే ఈ లేడీ 80,000 రూపాయలు పేమెంట్ చేసిన తర్వాత జిలాని వెంకటేష్ అండ్ వలి అనే ముగ్గురు ఏజెంట్స్ ఈమెను విదేశాలకు పంపడం జరిగింది. ఆమెకు ఒక దగ్గర ఉద్యోగం చూపిస్తామని చెప్పి వేరే దేశంలో ఆమెను ప్లేస్మెంట్ చూపించడం జరిగింది. అక్కడ ఆరోగ్యం క్షీణించి ఆమె సఫర్ అవుతున్న టైంలో మేము ఈ తెలుసుకున్న తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇతను షకీల్ అహ్మద్ అనే అతను ముంబై ఉన్నటువంటి ఒక ఏజెంట్ ద్వారా ఈ టోటల్ ట్రాన్సాక్షన్ జరిగింది తెలిసి ఆయనతో మాట్లాడి ఆయన ద్వారా ఈ లేడీని ఇండియాకి తెప్పించడం జరిగింది. మనకు 7th ఈవినింగ్ ఈ విషయం తెలిస్తే మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆవిడ లొకేట్ చేసి అమ్మాయిని లొకేట్ చేసి ఆమె ఎక్కడుందో ఏ స్టేట్ దగ్గర ఉందో లొకేట్ చేసి ఆ ముంబై నుండి ఏజెంట్స్ కనుక్కొని మళ్ళీ వాళ్ళతో ద్వారా ఈ షేక్తో మాట్లాడించి అక్కడి నుంచి ఇండియాకు మనం నిన్న నైట్ తీసుకురాగలిగాం. 7వ తారీఖు సాయంత్రం తెలిస్తే 10వ తారీఖు 11వ తారీఖు నైట్ మనం ఇండియాలో ఇంక్లూడింగ్ జర్నీ టైమ్స్, మా ఇన్వెస్టిగేషన్ టైమ్స్, టోటల్ డీల్ ఆమె సఫర్ అయ్యేంత అంతా అర్థం చేసుకొని అవి ఎట్లా అన్ట్రావెల్ చేసి ఈమెకి ఎలా న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా వరంగల్ పోలీస్ మరొకసారి నిరూపించుకుంది. మా ప్రాంతం కేసు కాకుండా మనకేమాత్రం కనెక్టెడ్ కేసు కాకుండా కానీ మానవత్వ ధోరణితో ఒక అన్యాయం ఎక్కడైనా జరిగినా సరే మా దృష్టికి వస్తే తప్పకుండా దాన్ని చర్య తీసుకుంటామనే ఒక మంచి మెసేజ్ మన తెలంగాణ రాష్ట్రం తరఫున మొత్తం అందరికీ ప్రపంచానికి తెలియజేయడానికి అవకాశం ఈ దాంట్లో వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ మాకు వస్తున్న పాటు మన అర్బన్ కలెక్టర్ గారు కూడా ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చింది. అర్బన్ కలెక్టర్ గారు కూడా ఈ మెసేజ్ నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఏడుండి ఇందరి దగ్గర మాట్లాడుతున్నానంటే అది సార్ గారు పెట్టిన భిక్ష. నేను ప్రాణంతో ఉన్నానంటే అది సార్ గారి దయ. నేను ఎన్ని బాధలు పడినానో ఈరోజు ఏడ్చలేదో అని లేదు. నన్ను నాన్న కష్టాలు పెట్టి తీసుకుపోయి రూమ్లో పెట్టి బంధించేసి నోటికి గుడ్డ కట్టి నాతో ఎవరు మాట్లాడకుండా నా రూమ్లోకి ఎవరు రాకుండా నాకు అడిగినా కానీ మంచి నీళ్ళు ఇచ్చేవారు ఎవరే కానీ లేరు సార్. బాత్రూంలో నీళ్ళు తాగి బాత్రూంలో ప్లేట్ కడుక్కొని తిన్నా సార్. నేను ఎవరే కానీ ఇంతమంది ఎవరు కాళ్ళు పట్టుకున్నా ఎవరిని భంగ పడుకున్నా ఎవరే కానీ సాయం చేసేవాళ్ళు లేరు సార్. ఈరోజు సార్ సాయం చేసి నన్ను ఇండియాకి రప్పించిన జీవితాంతరం సార్కు ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుని సార్ లేకపోతే నేను లేను సార్. ఈరోజు నా సౌదీలో నేను 70,000 వెంకటేశ్వర జిల్లాను ఒలికి 70,000 లెక్కించి దుబాయ్కి అని పోయినా సార్. దుబాయ్ నుంచి నన్ను సౌదీకి అమ్మేసి 2 లక్షలకు 2 లక్షలకు అమ్మేసి ఆ నుంచి చెడు తీసుకుపోయి నన్ను మళ్ళీ ఏరే వాళ్ళకి అమ్మేసిండు. అక్కడ నా ఆరోగ్యం బాగలేదు, నాకు గుండెల్లో ఎస్కర్లో ఫాల్ట్ అని చెప్పి రక్తంలో ఫాల్ట్ అని రూమ్లో తీసుకొచ్చి బంధించింది సార్ నన్ను.